హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చట్నీస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దోసకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పెడు పల్లీలని యాడ్ చేసుకోండి. పల్లీలని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగాక పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 7 నుంచి 8 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా రంగు మారే వరకు వేయించుకోండి. ఎండుమిర్చి కూడా వేగాక ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కాంబినేషన్తో దోసకాయ టమాటా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు అందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటాస్ని తీసుకున్నాను. టమాటాలు మగ్గుతున్నప్పుడే ఇందులో తగినంత ఉప్పు అలాగే పసుపుని యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు ఆల్మోస్ట్ మగ్గాక ఇప్పుడు ఇందులో ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే టొమాటోల్లోనూ అలాగే దోసకాయల్లోనూ పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటోస్ మగ్గాక ఇందులో దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ దోసకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు దోసకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతకు మించి అవసరం లేదు. ఇప్పుడు దోసకాయ ముక్కల్ని 2 నిమిషాలు మగ్గించుకున్నాక ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఒకసారి కొత్తిమీరని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి అలాగే పల్లీలని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పల్లీలని గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులో కొంచెం జీలకర్రని అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలని ఎండుమిర్చిని మంచిగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మీకు నచ్చినట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పప్పు వేసుకోవడానికి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే ఇంగువ అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని పప్పుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని పచ్చడిలో యాడ్ చేసుకుంటే దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయినట్లే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలని మాత్రం మిస్ చేయకండి. మీరు ఈ విధంగా ఒకసారి చేసుకొని పచ్చడిని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.